17వ వచనంలో బావుగా పాలించే పెద్దలను విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపునకు సన్మానంకు పాత్రలుగా ఎంచవాలను. ఏం చేయాలండి? ఎవరిని సన్మానించాలి? వాక్యమందును ప్రార్థనందును ప్రయాసపడిన వారిని రెట్టింపు సన్మానంగా వాళ్ళు సన్మానించాలి. బావుగా పాలన చేయు సంఘం పాలన చేసే పెద్దలు బాగా క్రమంగా సంఘాన్ని నడిపించే, సంఘాన్ని హెచ్చరించే, సంఘాన్ని పురిపోలికి ప్రతి సత్కారంలో మనం పాలు పొందాలని సంఘానికి నేర్పించే ఆ పెద్దల్ని గౌరవించాలి. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపును సన్మానమునకు పాత్రలుగా ఎంచాలి. ఎవరిని ఎంచాలండి? అమ్మా, వాక్యమందును ప్రార్థన యందును ప్రయాసపడే, వాక్యం హెచ్చరించే వారిని, వాక్యం చెప్పేవారిని, వాక్యం నడిపించేవారిని వారి రెట్టింపు సన్మానానికి పాత్రలుగా ఎంచాలంట. ఆ విధంగా సంఘం ఒక కట్టడ, సంఘం ఒక నియమం. ఇక్కడ ఎదరాల గురించి చెప్తున్నారు 5వ వచనంలో. అయితే నిజముగా అనాది అయిన ఎదవరాలు ఏకాకి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపన ఎందును ప్రార్థన ఎందును రేయింపాళ్ళు నిలకడగా ఉండును. ఎవరమ్మా? అనాథులైన ఎదవరాళ్ళు ఎలా ఉండాలంటండి? వాక్యమందును ప్రార్థన ఎందును సత్క్రియలందును సంఘమందు బాధ్యత కలిగి రేయింబావులో విశ్వాసుల కొరకు, సంఘం కొరకు నడిపించే సేవల కొరకు వారి విజ్ఞాపం చేసేవారుగా ఉండాలంట. ఆ విధంగానే మళ్ళీ ఎదవరాల గురించి చెప్తారు 10వ వచనంలో. సత్క్రియలకు పేరు పొందిన ఎదవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడి వారికి సహాయం చేసి ప్రతి సత్కారం చేయి బూనుకునేది అయితే ఆమెను ఎదవరాలు లెక్కలో చేర్చవచ్చును. ఏం చేయాలంటే ఎదవరాలు సత్క్రియలకు, మంచి క్రియలకు పాలు పొంది ఉండాలి. ఆవిడని లెక్కలో చేర్చవచ్చంట, లేకపోతే లెక్కలో ఎదవరాలు లెక్కలో చేర్చకూడదంట. సత్క్రియలకు పేరు పొందిన ఎదవరాలును పిల్లల్ని పెంచి పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడి వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యం చేయ బూనుకున్నది అయితే ఆమెను ఎదవరాళ్ళ లెక్కలో చేర్చవచ్చు. ఈ విధంగా ఎదవరాళ్ళకి కొన్ని హెచ్చరికలు ఇస్తున్నారు. ఈ విధంగానే పెద్దలకు కొన్ని హెచ్చరికలు ఇచ్చారు. పైన వృద్ధుల్ని ముందు వచ్చిన ఏమంటారు? వృద్ధుల్ని గద్దె తండ్రిగా భావించి అతను హెచ్చరించము. అతను ఏం చేయాలి? ఆ పనికి సంఘానికి హెచ్చరించి అతను నిలబెట్టాలి. యవనస్తులు అన్నదమ్ములను, యవనస్తులను, తల్లులను, వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెళ్ళని పూర్ణ పవిత్రతో యవన స్త్రీలను హెచ్చరించము. వీరిని కూడా ఈ విధంగా హెచ్చరించాలి. నిజంగా అనాథులైన ఎదవరాలు సన్మానించము. అయితే ఏ ఎదవరాలకైనా పిల్లలు కానీ మనవులు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడలను భక్తి కనుపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకొనవలను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఈ విధంగా ఎవరు చేసే పని వారు చేసి, మరి వీరందరికంటే ముఖ్యంగా ఎవరిని గౌరవించాలంట? బావుగా పాలన చేయ పెద్దలను విశేషంగా వాక్యమందును ప్రార్థన యందు సంఘాన్ని నడిపించే ప్రయాసపడే వారిని రెండంతల సన్మానంగా సన్మానించాలంట. ఇది సంఘాన్ని హెచ్చరించారు. అందుకని నేను ఓటే, నువ్వు ఓటే, నువ్వు ఓటే, నేను ఓటే అది కాదు. ఎవరికి వచ్చిన మర్యాద వారికి. పెద్దలకి సంఘంలో ఎవరైనా సరే మనకంటే వయసు పెద్దవారు వచ్చినప్పుడు లేచి ఉంచోవాలంట. వారిని గౌరవించాలని, వారితో సమానంగా కూర్చొని వారి ఎదురుండా కాలు మీద కాలు వేసుకుని వారి ఎదురుండి ఇది సంఘానికి నియమం కాదు. మనకంట పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించాలంట. అన్యులైతే వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఆ కాళ్ళకి దండం పెట్టుకుంటారు. మనం అలా దండాలు పెట్టుకోక్కర్లేదు,
గౌరవించాలి, వాళ్ళు సన్మానించాలి, పెద్దలు సన్మానించాలి. మరి వాక్యంలో ఎక్కువగా ప్రయాసపడి వాక్యం చెప్పేవారిని రెండంతలుగా సన్మానించాలి. మనవారు వందనం చెప్తే రాదు మనవాడికి. ఎవరు కనపడ్డామనుకోండి ఏదో పక్క మనిషిలాగా వెళ్ళిపోతారు. విశ్వాసులు ఒకరికొకరు కనపడినా, సేవకులు కనపడినా ఈ నేర్చుకోవాలి. సంఘాన్ని అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే క్రియలు కావాలి. క్రియలే నీ విశ్వాసం ఎంత ఉన్నా నీ క్రియ కనపరుచుకోవాలి. ఏం క్రియలు? సత్యక్రియలు. ఎవరు ఇచ్చినా వందనాలమ్మని చెప్పుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ప్రార్థన అయిపోయాక ఒకరి కష్టకాలు ఒకరు చూసుకోవాలి, ఒకరి కష్టకాలు ఒకరు పాలు పొందుకోవాలి, ఎవరికైనా కష్టం వస్తే వారు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఈ విధంగా సంఘం అంటే ఒక కుటుంబం. సంఘం అంటే యేసుప్రభువు వారి శరీరం. సంఘం అంటే ఆయన జీవం పోసిన శరీరం. ఈ సంఘం ఈ విధంగా ఉండాలని హెచ్చరించమంటున్నారు అపోస్తలుడైన పౌలు గారు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ విధంగానే దశలోనిక పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదవడము. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారిని పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. మరియు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలండి? మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారుగా ఉండి మీకు బుద్ధి చెప్పుతున్న వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలిగా ఘనంగా ఎంచవలనని వేడుకొనిస్తున్నాను. మరి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండు. సంఘానికి ఒక కట్టడ. ఏం చెప్తున్నారండి? ఎవరిని గమనించాలి? బుద్ధి చెప్పేవారంటే వాక్యంతో హెచ్చరించే వారిని గౌరవించాలంట. నా గురించే చెప్పారు, నా గురించే వచ్చింది, నేను మానుకుంటా ప్రయత్నం చేయాలి, కానీ నీ గురించి వాక్యం వచ్చిందంటే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నారు. దేవుడు నిన్ను మానుకోమ్మా, ఇప్పటికైనా నా సన్నిధిలో నిలిచే యోగ్యత కలిగి ఉంటామని దేవుడు హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరించి వచ్చినప్పుడు దాన్ని గౌరవంగా తీసుకుని ఆ ఒక హెచ్చరింపుకి మనం లోబడి తగ్గించుకోవాలి. మరి సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారుగా ఉండి మీకు బుద్ధి చెప్పుతున్న వాడిని మన్నన చేయాలి. ఏం చేయాలండి? బుద్ధి చెప్తున్న వాడిని ఏం చేయాలి? అమ్మ ఎలా మాట్లాడకూడదు, ఎలా నడవకూడదు అని బుద్ధి చెప్తున్న వాడిని మన్నన చేసి గౌరవించాలి. అది దేవుని ఒక సంఘ కట్టడ. ఆ విధంగానే వారి పనిని బట్టి వారిని మిక్కిలి ప్రేమతో ఘనంగా, వారి పని ఏంటి? మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళి మీ ఆత్మలు కాపాడి మీ ఆత్మలను నడిపించే పని. సంఘంలో ఒకరికొకరు హెచ్చరించి ఒకరికొకరు ప్రేమ చూపుకుని ఒకరికొకరు చూసి అందరూ కలిసి సేవకులను హెచ్చరించి సేవకులను గౌరవించి సేవకులు గణపరుస్తారు. ఆ విధంగా ఈ వాక్యం చెప్తుంది. ఆ విధంగానే ఇక్కడ 13వ వచనంలో వారి పనిని బట్టి వారిని మిక్కిలి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచవలనని వేడుకొనిస్తున్నాను. మరి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండు. సంఘం అంతా కలిసి ఎలాగ ఉండాలి? సమాధానంగా ఉండాలి. సంఘ సేవకులు గౌరవించాలి. సంఘ పనుల్లో సత్కారం చేయాలి. ఎదరాలకి ఇక్కడ ఈ ఒక అపోస్తల తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో యదవరాలకి ఎక్కువ హెచ్చరికలు ఉన్నాయి. యదవరాలని చాలా హెచ్చరికలు ఉన్నాయి. వారి పిల్లలు కూడా సంఘ పరిచర్య చేయాలంట, పరిశుద్ధుల పాదాలు కడగాలంట, పరదేశులకి వారు ఆతిథ్యం ఇచ్చి వండి పెట్టాలంట, వారికి మంచి బహుమతి ఉందని దేవుడు చెప్తున్నారు. ఈ విధంగా యదవరాలు ఇంకా ఇక్కడ మాట అంటున్నారు. ఇంటింటా తిరిగి వారి మాట వీరి మాట వారు చెప్పి వారు చనుగువారును మరి వారు
ఇలా గొణుగువారై ఉండక పరిశుద్ధులు తగినట్టు జీవితం కలిగి ఎదరాలు ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నారు. ఆ విధంగానే ఇక్కడ దేవుని వాక్యంలో ప్రతివారు ఏం చేయాలండి? బుద్ధి చెప్పేవారిని ఏం చేయాలి? మన్నన చేయాలి. నాకు దేవుడి మాట్లాడే నాతోటి నా జీవితాన్ని సరి చేసుకుంటాను, నా జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుంటాను, దేవుని సేవకులను గౌరవిస్తాను, వాక్యం చెప్పేవారిని 200గా సన్మానిస్తాను అని ప్రవర్తనతో మన క్రియల్లో గనుపరిచే విధంగా మనం చేయాలని వాక్యం మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొరింథీ పత్రిక 1 కొరింథీ చూడమ్మా 16 కాబట్టి సహోదరులారా అట్టి వారికి సహాయం చేస్తూ ప్రయాసపడుతూ ఉండు. వారందరికీ దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సహోదరులారా అట్టి వారిని పనిలో సహాయం చేస్తూ ప్రయాసపడుండు వారందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుస్తున్నాను. ఎవరికి విధేయులై ఉండాలంటండి? ఎవరికి విధేయులై ఉండాలి? ఎదురు చెప్పేవారికి ఉంది. ఎదురు చెప్పేవారు కాకుండాను, మాట ఎదిరిచ్చేవారు కాకుండాను, ఆ మాటకి ఇంకో రకంగా మాట్లాడేవారు కాకుండా ఉండాలంట. సేవకులు అంటే దేవుని ఒక వాక్యం మీకు పంచేవారు. దేవుని నోటి నుండి వచ్చిన మాట మా నోటంట పెట్టి అది ఈ మాట మీ జీవంలోకి, మీ ఆశీర్వాదంలోకి, మీ కుటుంబాల దేవునిలోకి, మీ కుటుంబాలు మంచి స్థితిలోకి నడిపించే ఒక వాక్యం మీకు ప్రకటించే ఒక సేవకుల్ని ఈ విధంగా గౌరవించాలి. ఈ అధ్యాయం అంతా అదే వాక్యం చెప్తున్నారు. కాబట్టి సహోదరులారా ఎట్టివారిని సంఘంలో ప్రయాసపడేవారిని, వాక్యమందు ప్రార్థన యందు ప్రయాసపడేవారిని, వాక్యంలో నడిపించేవారిని ఆ విధంగా. కాబట్టి సహోదరులారా అట్టి వారిని పనిలో సహాయం చేస్తూ, వారి పనిలో మీరు ఏం చేయాలి? సహాయం చేస్తూ ప్రయాసపడి ఉండు. వారందరికీ మీరు విధేయులై ఉండి మిమ్మల్ని బ్రతిమాలు కొనుస్తున్నాను. శపను చదువునైనా శపను వర్మోనాదు అకాయను వారు వచ్చినందున సంతోషిస్తున్నాను. మీరు లేని కొరత వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖం కలుగు చేశారు కనుక అట్టి వారిని సన్మానించుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని సన్మానించాలండి? ఎక్కువగా సంఘానికి సహకారం చేసేవారిని, సంఘ పనులు పురుగొల్పేవారిని, సంఘమందు బాధ్యత కలిగిన వారిని, సేవకులతో మరి వారితో ఏకీభవించి సమాధానంతో వారితో కలిసి ఉండేవారిని, వారిని ఈ విధంగా సన్మానించండి. వారికి విధేయులై ఉండండి. వారు చెప్పిన ప్రతి మాట మీరు లోబడి ఉండండి అని వాక్యం మనతో మాట్లాడుతున్నారు. ఆ విధంగానే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 'దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 16వ అధ్యాయం చదవండి బాబు. ఎబ్రీ, అవునమ్మా, 13, 16 నాయన. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగము, ఇది ఒక యాగం అంట. ఏంటి? ఉపకారమును ధర్మము చేయుట మానకండి. ఇది దేవుని యోగంలా ఉంటుందంట. చాలామంది చేయక నష్టమవుతున్నారు. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగము దేవునికి ఇష్టమైనవి.
మీ పైన నాయకులు ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయిస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. ఏం చేయాలండి? అన్ని విషయాల్లో మాట వినాలి. ఇక్కడ ధర్మం చేత ఉపకారం చేత మర్చిపోకూడదంట. ప్రతివారు లేనని కానీ ఉందని కాదు, ఉన్న దాంట్లో మనం ధర్మం చేస్తాం, ఉపకారం చేస్తాం, ఒకరు సహాయం చేస్తాం, మర్చిపోకూడదంట. అట్టి యాగము దేవునికి ఇష్టమైనది. మీ పైన నాయకులు ఉన్నవారు మీకు లెక్క అప్పచెప్పవలనని మీ ఆత్మలు కాయుతున్నారు. మాకు కూడా ఒక లెక్క ఉంది, మేము కూడా మీ గురించి లెక్క అప్పచెప్పాలంట. మీరు ఎలా ఉంటేనే, మీరు మాట వింటేనే దేవునికి లెక్క అప్పచెప్పగలరు. మీరు మాట వినకపోతే, మేము మమ్మల్ని హెచ్చరించలేదని, మీరు చేయలేదని ఇద్దరి మీదకి ఏమవుతుంది? దేవుని కోపం వస్తుంది. అందుకని మీ ఆత్మలు లెక్క అప్పచెప్పబడిన వారే మీ ఆత్మలు కాయిస్తున్నారు కనుక మీ పైన నాయకులు ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయిస్తున్నారు కనుక వారు దుఃఖంతో పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేసినట్టు వారి మాట విని వారికి లోబడి ఉన్నది. ఏం చేయాలండి? సేవకులు ఏం చేయాలి? సంతోషపరచాలి. సంవత్సరానికి ఒకసారైనా సంతోషపరచాలి. సంవత్సరానికి ఒకసారైనా వారి మాట వినాలి. ఆ విధంగా జనవరి వచ్చింది, ఇంతవరకు మీకు చెప్పలేదు ఈ మాట. నేను బట్టలు తీసుకుంటే ముందు దైవజనులు తీసుకుంటేనే కానీ తీసుకునేది కాదు. మన సంఘం సేవకులు ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టారు బట్టలు? ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ఉన్న సంఘాల్లో ప్రతి ఒక్కరూ ఇంటింటికి ప్రార్థన పెట్టిన, ఇంటింటి సేవకులు బట్టలు పెట్టి భోజనం పెట్టి దీవించబడతారు. మన సంఘం అది లేదు అసలు. అది ఇంతవరకు మీకు చెప్పలేదు. దేవుడు ఇంకా ఉన్న వాక్యాలు చూస్తాం, చెప్పమని చెప్తున్నారు, హెచ్చరించమని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే మీ లెక్క విస్తారమైన ఫలం రావాలని మాట చెప్తున్నా అంటున్నారు. మీరు ఏది చేస్తే మీకు ఫలం రావాలి, మీ ప్రతిఫలం రావాలి. మీరు కట్టుకుని మీరు చేస్తేనే మీ సంతోషం కాదు. సేవకులు పెట్టి సేవకులు పెట్టాలి. ఎవరికైనా ఉపకారం చేస్తే ఉపకారం చేయాలి. ఈ విధంగా చేస్తే అది మీకు ఆశ్చర్యం కలిగి ఉంటుంది. మరి మన సంఘాలు ఉన్నారంటే మరి ఈ విధంగా చేయాలి. ఈ విధంగా సేవకులకి మన ఎంత లేని స్థితి బాగుండేది కాదు. మా పిల్లలకి అందరికీ ఒకే డ్రెస్ తీయించేసాను. ఆ స్థితిలోనే నేను ముందు సేవకులు తీసి అప్పుడు మేము తీసుకునేవాడు. ఆ విధంగా దేవుడు ఆస్వాదించారు. దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తారు. కానీ ఇది ఒక క్రమం, ఇది ఒక నియమం. సేవకులకు జ్ఞాపకం చేసుకోవాలి. పేదలు ఎప్పుడు ఉంటారు, పేదలు పెట్టుకున్నాం, మేము చేతనం అంటున్నారు. ఏమైనా మీరు కొనాలన్నప్పుడు, మీరు చేయాలన్నప్పుడు సేవలతో ఆలోచించాలి. సేవకులకి అప్పచెప్పాలి. అమ్మ నేను ఇది చేస్తున్నాను, ఇదిగో ఇది పట్టుకెళ్ళి మీరు ఎవరికి పెడతారు, మీరు చేయండి అని సేవకులకి అప్పచెప్పాలి. అది క్రమం. ఎవరి మట్టుగారే మీరు పెట్టుకుని, ఎవరి మట్టుగారే మీరు చేసుకుని చేస్తే మేమెందుకు, మేము చేతులు వృత్తి చేసినట్టు కూర్చుని మేము కూర్చోకూడదు. మీరు ఏది చేసినా మాతో చెప్పాలి. మీరు ఏది చేసినా మాకు అప్పు చెప్తే ఇంకా దాంట్లో కొంచెం వేసి మేము ఇంకా పంచిపెట్టే వాళ్ళం ఉంటాం. అప్పుడు సంఘం ఏకమనుతూ చేసినట్టు ఉంటుంది, సంఘం ఆశ్చర్యకరంగా చేసినట్టు ఉంటుంది. అది దేవుని ఒక క్రమం, దేవుని ఒక నియమం. సేవకులను పక్కన పెట్టేసి మీకు మీరే మేము ఇలా చేసుకుందాం, మనం అలా చేసుకుందాం, మేము ఇలా చేసుకుందాం, అది చేసుకుందాం, అది సంఘ క్రమం కాదు. సంఘాలు ఎక్కడిని చూడండి. అయితే ఆ విధంగానే ఇక్కడ ఏం చేయాలి? మిమ్మల్ని మీరు చేసే పనికి మాకు దుఃఖం రాకూడదు. మీరు చేసే పనికి మాకు ఏం కావాలి? ఏం కావాలమ్మా? ఆనందపరచాలి, సంతోషపరచాలి. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు, సంఘంలో ఉన్న లోటులు తీరుతాయి, మనం అందరం కలిసి ఆ దేవుని వాక్యం పాటించేవారుగా ఉంటాం. ఆ విధంగా చేయాలి. ఆ విధంగానే దేవుని వాక్యం అందుకని సేవకులు ఈ విధంగా మీ మీ పైన నాయకులు ఉన్న వారిని లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయిస్తున్నారు కనుక మాపులు పొగులు మీ ఆత్మలు ఎప్పుడు రాత్రి పగలు, రాత్రులు పగలు మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం.
మీరు చేసింది కొంచెం చేస్తున్నారు. మేము అలా కాదు, మేము దివారాత్రులు చేయాలి. మీ కుటుంబాలు ఎలాగ ఉన్నాయో, మీ బిడ్డలు ఎలాగ ఉన్నారో, మీ పరిస్థితులు ఎలాగ ఉన్నాయో, మీరు ఏ స్థితిలో ఎలాగ ఉన్నారో అని దివారాత్రులు కాపలా కాసేవారంట సేవకులు అంటే. సంఘాన్ని కాపలా కాసేవారు. కాపలా కాసేవారు. రాత్రి అంతా నిద్ర పట్టకుండా దేవుడు మమ్మల్ని రాత్రి అంతా నిద్ర పట్టదు. నాకు ప్రార్థన చేస్తూనే ఉంటాం. కరెంట్ లేచాడంటే 3ంటికి లేగుతాడు. 3 దాకా సంఘాలు నడిపించుకొని 3 లేచి 5 వరకు ఆయన ప్రార్థన చేస్తాడు. మేము తెల్లవాళ్ళు మీ గురించే మేము ప్రార్థన చేస్తాం. అయితే మా రుణాలు కూడా మీరు తీర్చుకోవాలి. మీ రుణాలు మేము తీర్చుకోవాలి, మా రుణాలు మీరు తీర్చుకోవాలి. ఈ విధంగా సంఘంలో కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. హెచ్చరికల ప్రకారం మీరు చేయాలి. చివరి వచనం ఏమంటున్నారమ్మా 17వ వచనంలో, ఈ పైన నాయకులు ఉన్నవారు ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాల్సిన వారేలే. మీ ఆత్మలు కాయిస్తున్నారు కనుక వారు దుఃఖముతో పనిచేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేసినట్లు వారి మాట విని వారికి ఏం చేయాలంటండి? చెప్పండమ్మా. లోబడి ఉండు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ విధంగా సంఘం ఉన్నట్లయితే ఆ సంఘం దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడితే దీవించబడద్దని ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నారు. ఆ విధంగానే 7వ వచనం కూడా చదవండమ్మా. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుసు వారి విశ్వాసాన్ని అనుసరించుడి. సేవకులు ఏం చేస్తున్నారో వారి విశ్వాసాన్ని, వారి ఫలాన్ని కూడా మీరు అనుసరించాలి. వారికి మరి నడుతాకి నేర్చుకోవాలి. వాళ్ళ సేవకులు కనుక వాళ్ళు నడవాలి, వాళ్ళకి తప్పదు. మాకే కూర్చుంటే మీరు మేము కలిసి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టదా కాదు దేవుడు మనల్ని రక్షించుకుంది. అందుకని ఈ విధంగా నడమంటున్నారు. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుసు వారి విశ్వాసం అనుసరించి నడుచుకోండి. వారి విశ్వాసాన్ని, వారు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారో వారి విశ్వాసాన్ని అనుసరించి నడుచుకోమని హెచ్చరిస్తున్నారు. 24వ వచనం కూడా చదువునైనా. మీ పైన నాయకులు ఉన్న వారందరినీ పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్పుడి. ఇటలీ వారు మీకు వందనములు చెప్తున్నారు. కృప మీకు తోడై ఉండును గాక. ఈ విధంగా ఒకరినొకరు హెచ్చరించుకుని ఒకరినొకరు సంఘ బాధ్యత కలిగి సేవకుల్ని రెండంతలుగా హెచ్చరించి గౌరవించాలని ఇక్కడ వాక్యం మనతో మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 6వ అధ్యాయం 11వ వచనం కూడా చదవనని ఎప్పిరి. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వాతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనుపరిచిన ఆసక్తి తుదమట్టు కనుపరచవలనని అపేక్షిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదో వారు చెప్పుకుంటారు, మనం వినుకుంటాం అని కాదండి. మీ ఆసక్తి చూపాలంట. మీరు మందులు కాక విశ్వాసము చేతనను ఓర్పు చేతను వాగ్దానం స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా. మనం ఎందుకు పిలబడ్డామండి? వాగ్దానాలు స్వతంత్రించుకునే వారిని పోలి మనం నడవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనుపరిచిన ఆసక్తి తుదమట్టు కనుపరచవలనని ఆపేక్షిస్తున్నాను. మనం ముందైతే ఎంత అలాంటి ఆసక్తి కలిగి ఉన్నాము. అలాగ ఆసక్తి మనం చేసే పనుల్లో ఆసక్తి కలిగి దేవుని పరిసర చేయాలి, దేవుని పనులు చేయాలి, దేవునికి కార్యాలు చేయాలి. ఆసక్తిగా చేసినట్లయితే
వాగ్దానం పొందుకుంటాకే స్వతంత్రులుగా చేశారు. వాగ్దానం పొందుకునే పాలివారితో మనం కూడా ఆ వాగ్దాన వారసులై ఉంటాం. ఆ వాగ్దానానికి వెళ్ళాలంటే వాక్యాన్ని పాటించాలి. వాక్యాన్ని పాటించే వాగ్దాన వారసులుగా ఆ వారసత్వంలోకి వెళ్తామని ఇక్కడ వాక్యం మనతో మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే కొరింథీ పత్రిక 1 కొరింథీ 4వ అధ్యాయం 15-16 వచనాలు చదువునైనా. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు ఎంతమంది లేరండి? అనేకులేరు. రేడియో వాక్యం, కేవలం వాక్యం, మరి అనేక సభలకు వెళ్ళి అనేక మీటింగులకు వెళ్ళి వాక్యం వింటున్నారు. అయితే తండ్రులు ఎంతమంది ఏమ్మా? ఎంతమంది ఉన్న తండ్రులు ఎంతమంది? ఒక్కడే. అలాగే మీ వాక్యం చెప్పే సంఘాన్ని బాధ్యత కలిగి కష్టసుఖాలు ప్రతి పరిస్థితిలో కూడా సంఘాన్ని నడిపించేవారు తండ్రి అయి ఉంటారు, తల్లి అయి ఉంటారు. వారి మాట వినాలి. వారి ప్రవర్తన ఫలం మనం నేర్చుకోవాలి. వారిని పోలి నడుచుకోవాలి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు. ఉపదేశం ఎక్కడ వింటాం? టీవీలో వింటాం, ఎవరైనా వాక్యం వింటాం, ఏదైనా మీటింగ్ అయితే వెళ్తాం. 10,000 మంది ఉంటారు. అయితే మిమ్మల్ని సంఘంగా కట్టి, మిమ్మల్ని సంరక్షించి, మీకు వాక్యం నడిపించి, మిమ్మల్ని కుటుంబంగా కూర్చొని నడిపించేవాడు ఎవరో వాళ్ళని అనుసరించమంటున్నారు ఇక్కడ వాక్యం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన సంఘంలో క్రమం ఉంది. ఆ సంఘంలో ఎలా నడుస్తున్నారు, ఈ సంఘంలో ఎలా నడుస్తున్నారు, ఈ సంఘంలో ఎలా నడుస్తున్నారు అంటే వారి క్రమం, వారి కుటుంబం, వారి నడుస్తారు. మన కుటుంబ పద్ధతి, మన సంఘ పద్ధతి, మన సంఘ క్రమం మనం నడవాలి. కానీ ఆ సంఘం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ మాటలు తీసుకెళ్ళి అక్కడ పెడతాం కాదు. మన కుటుంబానికి ఏం బాధ్యత పెట్టామో, మన సంఘానికి ఏం బాధ్యత ఉందో, మన సంఘాన్ని ఎలా నడవాలో, మన సంఘ నాయకులు ఎలాగ పునాది చేశారో దాని ప్రకారంగా నడవాలి. 10,000 మంది ఉపదేశకులు ఉన్నాను. మిమ్మల్ని నడిపించేవారు ఎంతమంది చెప్పండమ్మా? ఎంతమంది? ఒక్కడే. వాళ్ళ ప్రకారం నడిస్తే సంఘం క్రమంగా ఉంటుంది. వాళ్ళ ప్రకారం నిలిస్తే సంఘం క్రమంగా ఉంటుంది. వాళ్ళని అనుసరించి వాళ్ళ ప్రవర్తన ఫలం, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ ఒక అడుగు జాడల్లో నడుచుకెళ్ళాలని వాక్యము ఇక్కడ హెచ్చరిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ విధంగానే యెహెజ్కేలు గ్రంథం చూడండి. ఆయన యెహెజ్కేలు 3వ అధ్యాయం 17వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. ఎవరికండి? ఇశ్రాయేలుకి కావలిగా నేను నియమించున్నాను. నువ్వు నోటి మాట, చెప్పిన మాట వాళ్ళని హెచ్చరించు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో చెప్పమంటున్నారు వాక్యం. ఈ విధంగా వాక్యం చెప్పి వెళ్ళిపోతున్నాం. మంచిది. మీరు ఏం చేయాలో, ఎలా నిలవాలో ఇవన్నీ ఏమన్నా అనుకుంటారేమో చెప్తే అంటే మీరు ఆశ్రమం అంతా ఆగిపోతారు. ఎందుకు చెప్తున్నా అపోస్తలుడైన పౌలు గారు అంటే ఎందుకు చెప్తున్నానంటే మీ లెక్కకు విస్తారణ ఫలం రావాలని ఈ విధంగా చెప్తాను. నాకు లేక చెప్తలేదు. మీరు లెక్కకే మీరు విస్తార ఫలం పొందాలని, మీరు దాని ప్రతిఫలం అనుభవించాలని నేను ఈ విధంగా చెప్తున్నాను అంటున్నారు. ఆ విధంగానే ఇక్కడ 17వ వచనంలో నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి
నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరించుము. ఏం చేయాలండి? హెచ్చరించము, మాట్లాడము. ఈ విధంగా దైవ గ్రంథంలో కొన్ని విషయాలు హెచ్చరించి, కొన్ని విషయాలు మీకు చెప్పి, కొన్ని విషయాలు మీతో మాట్లాడి, ఈ విధంగా ఆ ఒక వాక్యంలో ఉన్న వాక్యాలన్నీ మీకు ప్రకటించాలి. ఆ విధంగానే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. 6:17 చదువు. మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి. వారు చేయు బోరధ్వని వినపడుతున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. 18వ వచనం కూడా. అయితే నేను విననని వారు అనుస్తున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తేనుచుకొనుము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు ఏమని? మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఏమని కాతకండి? నాయకులేని జనులు చెడిపోతారంట. మేము ఎలాగ నడుస్తాం? నాయకులు చెప్పిన మాట వినేవారు బాగుపడతారు. నాయకులు లేని జనులు ఏం చేస్తారు? కుటుంబంలో ఒక యజమానుడు ఒక నియమం పెట్టినప్పుడు ఆ యజమాని మాట విన్నవారు బిడ్డలందరూ కూడా లోబడి దీవించబడతారు. ఆ యజమాని మాట విన్నప్పుడు ఎవరి ద్వారా వారే చేసినప్పుడు ఏమైపోతారు? సీలికలు అయిపోతాయి. అలానే సంఘానికి కూడా ఒక నాయకుడు ఉన్నాడు. సంఘానికి కూడా మనందరికీ కాపరి యజమానుడైన దేవుడు ఉన్నారు. దేవుని వాక్యం ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా మనం నడిచినప్పుడు సంఘం అంతా ఏకమనసు కలిగి ఉంటుంది. అందుకనే ఇక్కడ కావలి వారిగా నేను మిమ్మల్ని మీకు నియమించి ఉన్నాను. వారి మాట విని వారు బోరధ్వని వినబడుతున్నది కదా. అంటే సంఘంలో కొన్ని హెచ్చరికలు చేసినప్పుడు ఆ మాట వినాలి. సంఘంలో కొన్ని నియమాలు చెప్పినప్పుడు వారి మాట వినాలి. సంఘం ఏ విధంగా నడిపించాలో నడిపిస్తున్నప్పుడు ఆ విధంగా లోబడి దానికి ఇష్టపడాలి. అదే మాట అంటున్నారు. మిమ్మల్ని కాపుగా ఇటుకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి. వారు చేయు బోరధ్వని వినపడుతున్నది. వినపడుతుంది కదా ఏమ్మా? వినపడుతుందండి. దేవుడు కొన్ని నియమాలు పెట్టినప్పుడు ఆ నియమాల ప్రకారం చేయాలి. కొన్ని హెచ్చరికలు చేసినప్పుడు ఆ నియమాల ప్రకారం చేయాలి. సంఘంలో కొన్ని నియమాలు ప్రార్థనా కూడికలు పెట్టినప్పుడు అది బోరధ్వని వలె చెప్పినప్పుడు ఆ బోర వినబడి వెంటనే సిద్ధపడాలంట. ఈ విధంగా సంఘం చేయాలి. అలా చేయకపోతే నష్టం కలుగుతున్న కింద ఉంది చూడండి. అయితే మేము వినమని ఏమంటున్నారంటే, మేము వినం, మాకు ఖాళీ లేదు, మాకు కుదరదు. ఈరోజు ఎంతమంది రాలేదు చూడండి ఆదివారం. మళ్ళీ వారం అంతా దేవుడి కాపుదలలో మనకు ఉండాలి. దేవుడి కాపుదల క్షణంలో ఏమొస్తుందో మనకు తెలుసులేదు. మరి ఈ విధంగా దేవుని సన్నిధిలో మర్చిపోకూడదు. ఇక్కడ ఏమంటున్నారు? అయితే మేము వినమని వారు అనుస్తున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దాన్ని తెలుసుకోను. భూలోకమా వినుము, ఈ జనులు నా మాట వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జిస్తున్నారు కనుక తమ ఆలోచనకు ప్రతితమైన కీడు నేను వారి మీదకే ఏమొస్తుంటండి? కీడు రప్పిస్తున్నాను. విన్నంటి వారికి కీడు వస్తుంట. వినాలంటే సంఘంలో ఒక ప్రకటన చేసినప్పుడు, సంఘంలో బోర ఊదినప్పుడు ఆ హెచ్చరిక ప్రకారంగా సంఘం నడుచుకున్నట్లయితే సంఘం అభివృద్ధి అవుద్ది, క్షేమం కలిగి ఉంటుంది. మన కుటుంబాలు క్షేమం కలిగి ఉంటుంది. ఇన్నంటి వారికి ఏమవుతుందంటే మాట వెళ్ళలేనట్టు వారికి అది దేవుని సన్నిధి, దేవుని దృష్టిలో మంచిది కాదు. ఆ విధంగా సంఘం విని ఈ విధంగా నడవాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 31వ వచనం చూడు బాబు. కావున నేను 3 సంవత్సరములు
ఆ, నేను 3 సంవత్సరములు రాత్రి బౌళ్ళు కన్నీరు విడుచుతూ ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారండి? నేను 3 సంవత్సరములు రాత్రి బౌళ్ళు కన్నీరు విడిసి ప్రతి మనిషికి బుద్ధి చెప్పాను. ప్రతి మనిషికి చెప్పాను, మీరు లోబడాలి. కావున నేను 3 సంవత్సరములు రాత్రి బౌళ్ళు కన్నీరు విడుచుతూ ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పిదనని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకుగా ఉండుడి. ఏం చేయాలండి? ప్రతి మనిషికి 3 సంవత్సరాలు ఒక పట్టణంలో ఉండి 3 సంవత్సరాలు కన్నీరు విడిచి ప్రార్థన చేశారు ప్రతి ఒక్క వ్యక్తి గురించి. అది జ్ఞాపకం చేసుకుని మీరు ఏం చేయాలి? మెలకుగా ఉండి మరి దేవుని సంఘాన్ని ఎత్తుకోండమని దేవుని వాక్యం మాట్లాడుతున్నారు. చివరిగా ఇంకొక మాట, దశలోనిక 1వ దశలోనిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. ఆయన తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుస్తున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుసు, ధైర్యపరచుసు, సాక్ష్యం ఇచ్చుసు, తండ్రి తన బిడ్డల ఎలా నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియని దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన రాజ్యమునకును మహిమను మిమ్మల్ని పిలుస్తున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలి. ఎవరికి తగినట్లుగా? తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుస్తున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలని నేను మీతో ప్రతి వాడిని హెచ్చరించుతూ, ధైర్యపరచుతూ, సాక్ష్యం ఇచ్చుతూ తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా సంఘం అంటే తండ్రి బిడ్డల సంబంధం. అయితే ఒక తండ్రి చెప్పినప్పుడు ఆ తండ్రి మాట ఎలాగైతే వింటారో, అలాగే ఒక తల్లి చెప్పినప్పుడు మాట ఎలాగ వింటారో, అలాగే విని వెంబడించే వాక్యం నిలిచే అది దేవుని ఒక వాక్యం నెరవేర్చేవారుగా ఉంటాం. ఆ విధంగా నెరవేర్చమని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఎలా నెరవేర్చాలంట? మన దేని గురించి అండి? తన రాజ్యమునకును మహిమకును. ఎక్కడికి వెళ్తాక మనం? ఆయన రాజ్యమునకును మహిమకును పిలుచుతున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలను. నేను మీతో ప్రతి వాని హెచ్చరించుసు, ధైర్యపరచుసు, సాక్ష్యం ఇచ్చుసు తండ్రి తన బిడ్డల ఎలా నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఈ విధంగా హెచ్చరింపు కలిగి మనం ఉండాలి. చివరిగా ఇంకొక మాట, కొలొస్సీయుల పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదవండి అమ్మా. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుసు, ప్రతి మనిషికి బోధించుతూ ఆయనను ప్రకటిస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు అంటున్నారు, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి. ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారంటే క్రీస్తులో సంపూర్ణంగా పరిపూర్ణత చెందాలి. క్రీస్తు ఒక స్వరూపం మనలోకి రావాలి. క్రీస్తు ఒక గుణగణాలు మనలోకి రావాలి. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నేను ప్రసవేదన పడుతున్నాను అన్నారు పౌలు గారు. అందుకని క్రీస్తు స్వరూపము ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుతూ ప్రతి మనుషుని బోధించు ఆయనను ప్రకటిస్తున్నాం. ఎవరిని? యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్నాం. దేని గురించి? దేవుని రాజ్య వారసులుగా ఉంటాయి.
ఈ విధంగా హెచ్చరిస్తూ ఈ విధంగా మిమ్మల్ని గద్దిస్తూ ఈ విధంగా మిమ్మల్ని విశ్వాసంలో బలపరుస్తూ ఒక శిక్షాఫలము మీరు పొందుకోవాలని ఈ విధంగా హెచ్చరిస్తున్నారు. అందుకని ప్రతి వారు ముందు వాక్యంలోకి వద్దాం. ఎవరికి లోబడి ఉండాలండి? చెప్పడమ్మా. బావుగా పాలన చేయి వారికి, విశేషంగా వాక్యమందు ప్రయాసపడిన వారికి ఉపదేశమందు ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానముకు పాత్రలుగా ఎంచాలి, గౌరవించాలి, ఈ విధంగా సన్మానించాలి, ఈ విధంగా వారు సంతోషపెట్టాలి. ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో సంతోషించే సమయంలో లోబడి విధేయత కలిగి వినయం కలిగి అందరికి ఐక్యత ప్రేమ సమాధానం కలిగి విధంగా నడుచుకోవాలని వాక్యం హెచ్చరిస్తుంది. వాక్యాన్ని బట్టి దేవుడు మనం దీవించును కాక. ఒకసారి చెప్పుకుందాం. దేవా మీ స్తోత్రం నాయన, మీ సన్నిధిలో నేను ఎలా నడిచాను, బలపరచండి, నడిపించండి ప్రభా. అయ్యా మీ సన్నిధిలో బలమైన కార్యాలు దయచేయండి తండ్రి. ఎన్నో వాక్యంలో ప్రభా మా ప్రవర్తన మా నడవడిని ప్రభా మా బుద్ధి చెప్తున్నామని మన్నన చేసి తండ్రి వారి ప్రవర్తన ఫలము తలుసుకుంటాక మమ్మల్ని బలపరిచి మీ సన్నిధిలో నిలబెట్టి ఈ అంచె దినాల్లో కడవరి దినాల్లో ప్రభువా మీ వాక్యమందు ప్రార్థన యందు ఆసక్తి కలిగి మీ ఎదుటి నిలబడే శక్తిమంతులుగా మమ్మల్ని తయారు చేసి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు వారి శక్తి గల పరిశుద్ధ నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.